నార్త్ ఫిలడెల్ఫియాలో హత్యకు గురైన అన్షల్ గౌడ్ మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కంచ శ్రీనివాస్ నీలిమ దంపతుల కుమారుడు కుంచ అన్షుల్ 2023లో అమెరికాకు వెళ్ళాడు. నార్త్ ఫిలడెల్ఫియాలో ఉంటూ కేడబ్ల్యూసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం వీకెండ్లో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 12:30 ప్రాంతంలో ఎడ్లీ స్ట్రీట్లోని రేమన్ రోజెస్ హోమ్స్ ఏరియాకు 3 పిజ్జాల డెలివరీ ఆర్డర్ వచ్చింది. ఆ పిజ్జాలను డెలివరీ చేయడానికి వెళ్లిన అన్షుల్పై మాస్కులతో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు 3 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఈ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు అన్షుల్. ఈ ఘటన ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. రాయబార కార్యాలయం, తెలుగు సంఘాల సహకారంతో అన్షల్ గౌడ్ మృతదేహాన్ని ఈ తెల్లవారుజామున హైదరాబాద్కు పంపించారు. హైదరాబాద్కు చేరుకుంది. బంగారు భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన తమ కుమారుడు ఇలా అక్కడ గన్ కల్చర్కు బలై విగతజీవిగా మారి రావడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. అన్షుల్కు బంధుమిత్రులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు.